నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. గ్రాండ్ గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్, గెస్ట్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్. జీజీహెచ్ అభివృద్ధి పనులు, శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు, నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, మంత్రులు. జర్నలిస్టు రంజిత్ ను పరామర్శించిన మోహన్ బాబు, మీడియాకు క్షమాపణలు. అమెరికాలో గ్రాండ్ గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. 2025 జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రం గేమ్ చేంజర్. ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండడం గేమ్ చేంజర్ తోనే మొదలు అని చెప్పాలి. దీనిపై నిర్మాత దిల్ రాజు ఓ వీడియో విడుదల చేశారు. డిసెంబర్ 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమం అమెరికాలోని డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, ఎస్జే సూర్య, అంజలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి తాను కూడా హాజరవుతున్నట్టు దిల్ రాజు వివరించారు. ఈ ఫంక్షన్ ను రాకేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో చెరిస్మా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని చంద్రబాబు కొనియాడారు. ఆనాటి ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారణమని అన్నారు. అలాంటి మహనీయులు ప్రాతస్మరణీయులని అన్నారు. శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కులు. గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జీజీహెచ్ సర్వీస్ బ్లాక్ లో జింకానా సంస్థ అధినేత డాక్టర్ పొదిల ప్రసాద్ ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు ఆస్తుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణలో ఎన్నో మెడికల్ కాలేజీల నుంచి ఎందరో డాక్టర్లు విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి చేరుకుంటున్నారని, అయితే కొందరైనా తాము చదువుకున్న కళాశాలలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని కోరారు. జీజీహెచ్ అభివృద్ధికి ముందుకు వచ్చి కార్యాచరణ చేస్తున్న ప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేశారు. 10 కోట్ల వ్యయంతో 2 అంతస్తుల భవనాలు, తల్లి పిల్లల విభాగం తదితరాల నిర్మాణాలకు పూర్తిగా సహాయం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేరు. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ,
ఇటీవల తన ఇంటిలో జరిగిన వివాదాల నేపథ్యంలో జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అలానే జర్నలిస్ట్ సంఘాలకి కూడా క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో జర్నలిస్ట్ చికిత్స పొందుతున్న రంజిత్ను పరామర్శించారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరారు. తన వల్లే తప్పు జరిగిందని, ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని చెప్పారు. గుంటూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మార్కెట్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. తెలుగు జాతి కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి భాషా ప్రభుత్వ రాష్ట్రాలను ఏర్పాటుకు తోడ్పడ్డారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు మరణించిన ఆయన రగిలించిన స్ఫూర్తి అందరిలో నెలకొని ఉందని అన్నారు. పట్టుదలకు, పోరాటానికి ప్రతిరూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు. పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, తెలుగు జాతి గురించి 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు, గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసినటువంటి మహానుభావులు. ఇదే కాకుండా హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాసు ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి యువతకి, మంచి కోరుకునే వారందరికీ పట్టుదలతో సమాజంలో ఉన్నటువంటి చీరాల నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలు కూటమి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కామధేను కాంప్లెక్స్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. సంఘ సంస్కర్తగా హరిజనోద్ధరణకు నిరాహార దీక్ష చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని, మదరాసీలుగా పిలువబడే మనకు ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా గుర్తింపు కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు జాతి ఉన్నతికి అమరుడైనారని తెలిపారు. శ్రీరాములు గారి 72వ వర్ధంతి చేసుకోవడం చాలా శుభకరం. ఎందుకంటే ఆ మహానుభావుని సమర్పించుకోవటం అంటే ఈ రోజు గుర్తు చేసుకోవడం చాలా, ఎందుకంటే రాబోయే కాలానికి కూడా తరతరాలు కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద వాళ్ళ పేరు స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ ప్రతి ఒక్కరు తెలియపరచాలా, రాబోయే తరాలకు తెలియపరచాలా, చర్యలు తీసుకోవాలి, వాళ్ళ విగ్రహాలు పెట్టాలని మా దండు భజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఈరోజు మన చీరాల పట్టణంలో మన పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి చేసుకోవడం చాలా సంతోషకరం. అలాంటి మహానుభావుల్ని ఈరోజు మనం గుర్తుకుంచుకోవటం. ఎందుకంటే అలాంటి మహానుభావులు దారిలో మనం నడవాలి. ఎందుకంటే అలాంటి మహానుభావులు మనకి ఇంకా పుట్టరు. అలాంటి మహానుభావులు ఇది ఆకాశ భూమి ఉన్నంత వరకు అలాంటి మహానుభావులు వాళ్ళు బతికే ఉంటారు. వాళ్ళ ఆశయాలు కొనసాగిస్తాం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి. ఆయన ఎంత మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంత త్యాగఫలము, అలాంటి అమరజీవుల త్యాగఫలమే ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే. ఇలాంటి నాయకులు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పుడతారు, కానీ అలాంటి వాళ్ళల్లో ఒక పల్నాడు జిల్లా గురజాలలో నిర్వహించిన పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను ఆలయ అర్చకులు బహుకరించారు.
మడకశిర మండల పరిధిలోని జిల్లెడగుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకలు ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి భక్తులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోలాహలం మధ్య శ్రీ ఆంజనేయ స్వామి రథాన్ని దేవాలయం నుంచి ఊరేగింపుగా భక్తులు లాగారు. తిరుమల కొండపై జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ ప్రకటించారు. తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి కేవలం టోకెన్లు ఉన్న వారికే దర్శనం చేయిస్తారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నుండి బీఆర్ నాయుడు తిరుమల వ్యవహారాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆయన తొలి రోజు నుంచి చెబుతున్నారు. తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ అధికారులు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి అంటే జనవరి 10 రోజున దర్శనాలకు అనుమతించమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా పసిబిడ్డలు, దివ్యాంగులు, వృద్ధులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ తదితర విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నామని వివరించారు. దర్శన టోకెన్లు, స్పెషల్ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులను తిరుమల కొండపైకి అనుమతిస్తారు. కానీ స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారం నిర్ణీత సమయానికి క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని సూచించారు. గోవిందమాల ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవోగా వీర్ల సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. అన్ని విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.